ఇప్పుడైతే మనం కొత్తగా ట్రై చేసినాం, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. ఈ ఫ్రేమ్స్ వచ్చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫ్రేమ్స్ అనేవి మారవాలి. ఎందుకంటే ఇట్లా బ్లాక్ కలర్లో అయితే మనం పెట్టినప్పుడు వైట్గా ఉంటాయి, లాస్ట్ 2 years వరకు బ్లాక్ కలర్. ఎందుకంటే బ్లాక్ ఎందుకంటే అయితే అంటే మనం ఊరికే బీస్ అనే హనీ పెడతా తీస్తూ ఉంటాం, తీస్తాం. కాబట్టి వెదర్ని బట్టి ఇవన్నీ బ్లాక్ కలర్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి 2 years ఒకసారి మనం ఎన్ని ఫ్రేమ్లు పెట్టినా, ఎన్ని బాక్సెస్ ఉన్నా అన్ని బాక్సెస్ చేంజ్ చేసి అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేంజ్ చేసే ప్రక్రియలో ఇప్పుడు మనం ఈ CF షీట్ బ్యాగ్స్ అనేది మనం దీంతో క్యాండిల్ కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మీకు వీడియో అనేది ఎలా వ్యాక్స్ తయారు చేయడం, ఎలాగా క్యాండిల్ తయారు చేయడం, వ్యాక్స్ తోటి CF షీట్ ఎలా తీయడం. కాబట్టి మీ అన్ని తెలవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, గంట సింబల్ కొడితే మా ఎప్పుడెప్పుడు అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మొత్తం చూస్తూనే ఉండండి. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను అలాగే వెళ్ళి ఈ కొత్త CF షీట్ అనేది తీస్తా. ఇప్పుడు నేను చూడండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు MS మీకు. నేను మీ సాయి. ఓకే, టాపిక్ ఏంటంటే మన ఫ్రేమ్లు ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్. దాంతో నేను కొత్త CF షీట్ అనేది తయారు చేస్తున్నా. ఏంటంటే దీంతో మనం క్యాండిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఈ CF షీట్ తోటి. కాబట్టి ఇప్పుడు దీంతో నేను ట్రై చేస్తున్నా మీకు చూపిద్దామని. మనకి రోజు కావాల్సిన వస్తువులు పాత ఫ్రేమ్స్, అలాగే ఒక పల్చటి క్లాత్, దాని తర్వాత షాక్, అలాగే ఒక కొన్ని వాటర్, ఒక గంజు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చూపిస్తా ఈరోజు. మేము కూడా ట్రై చేస్తున్నాం, ఎలా అవుతుందా కానీ మేము కూడా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము ఎలాగైనా చేద్దామని ఫిక్స్ అయిపోయి చేస్తున్నాం ఫ్రెండ్స్. అందరూ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. అందరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఇంకొంచెం వీడియోస్ సేవ్ అవుతాయి. కాబట్టి మీరు అందరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు ఈ వాటర్ని పక్క పెడుతున్నా ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను CF షీట్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ CF షీట్ అనేది కట్ చేస్తున్నాడా చూస్తున్నారు కదా. నేనైతే చిన్న చిన్న పీసెస్ అనేది చేస్తాను. గంజలు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చూడండి మొత్తం నీట్గా తీసేసి నేను ఆల్రెడీ దీనికి మొత్తం ఏం లేకుండా పక్క పెడుతున్నా ఫ్రెండ్స్. నేను ఇలా కొన్ని వాటర్ పోస్తున్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం దీన్ని గ్యాస్ మీద బాయిల్ చేస్తున్నాం. అది కూడా చూస్తే ఎలాగో. ఇప్పుడైతే మనం గ్యాస్ అంటు పెడుతున్నాం చూడండి. చూసారా, నేను గ్యాస్ అంటు పెట్టిన ఆల్రెడీ. కొంచెం లో ఫ్లేమ్లో పెడుతున్నాం. ఇప్పుడైతే ఏంటంటే దాన్ని ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఇలా పెట్టి మా దగ్గర ఉన్న ప్లేట్కి ఇది ఒకటైతే పెడుతున్నాను నేను. చూస్తున్నా ఫ్రెండ్స్, ఆల్రెడీ హీట్ అనేది అవుతుంది. ఒకసారి చూడండి, లోపల కూడా హీట్ అనేది అవుతుంది, ఆల్రెడీ ఉడుకుతుంది. కాబట్టి కొంచెం ఉడికినాక మనం తీసేద్దాం దీన్ని. కొంచెం ఉడికినాక తీసేసినాక చూస్తా ఫ్రెండ్స్ ఎలా అవుతుంది క్యాండిల్ అన్నది. అలా ఇట్లా మిక్స్ చేస్తున్నా, ఇలా మొత్తం కలవడానికి, 5 కింద ఎంత కలవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దింపేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఆల్రెడీ చూసారా ఇక్కడ వాటర్ లేనిది ఒక జగ్గసను తీసుకున్నా, అలాగే ఒక జాల్ తీసుకున్నా. ఎందుకంటే ఇట్లా పైన పెట్టడానికి ఈ పల్సటి క్లాత్ తీసుకున్నా చూడండి. ఇప్పుడైతే ఇలా పోస్తున్నా ఇప్పుడు. గంట పోస్తున్నా చూడండి. చూస్తున్నా నేను గంటలు మొత్తం వస్తున్నాడా. చూసారా ఫ్రెండ్స్, అయితే మొత్తం మూసేసా. ఇల్లు ఉన్నదంతా రాతనే దగ్గర తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని తిప్పుదాం. ఇల్లు ఉన్న వాటర్ మొత్తం కిందికి వెళ్ళాలి. చూస్తున్నారా, ఇల్లు ఉన్న అంతా ఉతుకున్నా, ప్రెస్ చేస్తున్నాడా. దీంతో యూజెస్ ఏంటంటే ఈ CF వ్యాక్స్ తోటి లిప్స్టిక్ లో కూడా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇది ఫేస్ క్రీమ్ లో లైక్ సోప్, లిప్స్టిక్, ఫేస్ క్రీమ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ మనం ఇది ఏంటంటే కూల్ ఎయిర్ కాగాలి.
కొత్త వ్యాక్సిన్ తయారైతే దాన్ని చూపిస్తాను మీకు నేను. కాబట్టి మొత్తం కూల్ కావాలి, ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అలాంటి గట్టిగా అయిపోయింది ఇది. దీన్ని బయటికి తీస్తా ఇప్పుడు నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఈ షాక్ తీసుకున్న ఒకటి, ఎందుకంటే ఇది పైన క్యాప్ అనేది మూతది బయటికి రాకుండా ఉన్నది, లోపల పెద్దగా ఉంది బయట చిన్నగా ఉంది, కాబట్టి నేను షాక్తో కట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కట్ చేస్తున్నా అలా నేను. చూసారు కదా ఫ్రెండ్స్ మన కొత్త షీట్ ఎలా వచ్చేసిందో. చూసారు కదా ఫ్రెండ్స్ మన కొత్త ఇది మనం తీసిన బాపద్ది ఇప్పుడు అల్లకెళ్ళి కూడా వాటర్ చూడండి ఎలా ఉండదు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దీన్ని అయితే నేను మళ్ళీ మెల్ట్ చేస్తాను. మళ్ళీ మెల్ట్ చేసి అప్పుడు క్యాండిల్ తయారు చేస్తా. ఎలా తయారు చేయడం ఎలా చెప్తాను నేను. అప్పటిదాకా మొత్తం వీడియోని చూస్తున్నాను. ఇదే మన షీట్ కొత్త మనం చేసేసుకున్నాం కాబట్టి ఏంటంటే ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ గ్లాస్ని మెల్ట్ చేద్దామని వ్యాక్సిన్ చేస్తున్నా. చూడండి చిన్న చిన్న ముక్కలు చేస్తున్నా. ఇంత చిన్న ముక్కలు చేసుకుంటే తొందరగా కరుగుతాయి ఫ్రెండ్స్, కాబట్టి చిన్న చిన్నవి చేస్తున్నా నేను. ఇది చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడైతే వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి 70% బాయిల్ అయింది. ఇక్కడ మీకు అవుపిస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక మనం తీసుకున్న సిఎఫ్ షీట్ చూడండి. ఇప్పుడు నేను పట్టుకరతో పట్టుకుని ఇట్లా చూస్తున్నాను, వాటర్లో పెడుతున్నా. మెల్ట్ అవుతుంది ఇలా. ఏంటంటే ఇది మెల్ట్ అయ్యే వరకు ఇట్లా టైం పడుతూ ఉంటుంది, కాబట్టి మనం అడ్డు తిప్పుతూ ఉండాలి. ఒకసారి తయారు చేసుకున్నాం. ఏంటంటే దీన్ని ఇట్లా ఒక చిన్న కట్టెపులో పెట్టినా. ఓకే ఫ్రెండ్స్, దీని అయితే మెల్లమెల్ల అలా పోస్తున్నా. ఇక్కడ మనం ఇప్పుడు ఈ దారం అనేది సెట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సెంటర్లో. ఇలా ఉన్న ఆయనతో కొంచెం ఇలా పోసేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి ఇక్కడ అలా నేను పోసేసిన కంప్లీట్. చూసారు కదా, మధ్యలో దీన్ని తీసేసుకుని ఇట్లా సెంటర్లో పెట్టేస్తున్నా. ఈ చిపురుపులు అడ్డైంది పెట్టినంటే సెంటర్లో స్టేబుల్గా అంటే పట్టిగా అక్కడనే ఆగడానికి, కాబట్టి పుల్లనే పెట్టేసిన. ఇప్పుడైతే చూడండి, చూసారు కదా ఇంత సైడ్ పోంటే ఆల్రెడీ చూడండి సైడ్స్కి చూపిస్తాను. ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ గడ్డ అయితే వస్తుంది, అంటే కట్టుకుంటూ వస్తుంది. మధ్యలో ఇంకా కాలేదు. ఈ సైడ్ చూసారు కదా ఎలా ఉందో. ఒక మినిమం మళ్ళీ కూల్ అయ్యేరాక అలా ఉంటుంది. కూల్ అయిందంటే మళ్ళీ యాజ్ యూజువల్ గట్టిగా ఇట్లా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయిపోతాయి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు లాస్ట్ అయితే మన కప్ అనేది ఎలా అయిందో, మొత్తం గడ్డ కట్టేసింది. చూసారు కదా, ఇప్పుడు మొత్తం అయితే గడ్డ కట్టేసింది. ఇప్పుడు నేను అంటుపెట్టి మీకు చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, అయితే అంటు పెడుతున్నా. ఇప్పుడైతే మనం కొత్తగా ట్రై చేసినాం, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. ఇలాగే మన కొత్త వీడియోస్ కోసం నేను, కాబట్టి అందరూ మన ఎంఎస్బీకేని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే పక్కా కొట్టండి, ఎందుకంటే మన కొత్త వీడియోస్ అనేవి అప్పుడే అప్డేట్ అనేది వస్తుంది.